జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి లోకేష్ పూరించిన నాదమే శంకారం అని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి లోకేష్ బాబు చేరువవుతారని చెప్పారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారని మాదినేని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు యువగళం సారథి మా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేయడానికి, ప్రజల బతుకులు కాపాడడానికి, ప్రజల అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి గతంలో యువగళం పాదయాత్ర మొదలుపెట్టాడు. 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మైక్ ఇవ్వకపోయినా, స్టూల్ లాక్కున్నా ప్రజా మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసిన అటువంటి వాళ్ళు సైతం లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర సంఘీభావం తెలిపి పాదయాత్ర జైత్ర యాత్రలా కొనసాగించి లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈ రాష్ట్రంలో భవిష్యత్తును మార్చబోతుందన్నటువంటి సందేహం లేదు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో పెట్టినటువంటి భవిష్యత్తు గ్యారంటీలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, అనేక కంపెనీలు తీసుకొచ్చే విషయాలు, పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలు, బాదులో వచ్చినటువంటి సమస్యలు, ఇదేమి కర్మ రాష్ట్రానికి వచ్చినటువంటి సమస్యలు అన్ని బేరీ చేసుకొని భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. దీనికి కీలకంగా యువగలంలో వచ్చినటువంటి సమస్యలు యువత భవిష్యత్తును మార్చబోయే విధంగా రాష్ట్రంలో రేపు 2024లో వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోబోతోందనేది వాస్తవమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు యువగళం సారథి మా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేయడానికి, ప్రజల బతుకులు కాపాడడానికి, ప్రజల అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి గతంలో యువగళం పాదయాత్ర మొదలుపెట్టాడు. 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మైక్